తెలంగాణ తిరుపతిగా పిలుచుకునే యాదాద్రిలో రేపటి నుంచి గర్భగుడి దర్శనాలు నిలిపివేస్తున్నారు. ఆలయ అభివృద్ధి కోసం జరుగుతున్న పనుల్లో భాగంగా ఇకపై బాలాలయంలో స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. పూజల తర్వాత ఎల్లుండి నుంచి పూజలు మొదలవుతాయి. నల్గొండ జిల్లా యాదాద్రి ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలు స్పీడప్ అయ్యాయి. గుట్టపై ఇప్పటికే బాలాలయం పనులు పూర్తయ్యాయి. దాంతో ఈ నెల 21న చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా బాలాలయంలో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది. ఆ తర్వాత అక్కడే దర్శనాలు ప్రారంభమవుతాయి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా బాలాలయ నిర్మాణం పూర్తయింది. ఈ బాలాలయ నిర్మాణం పూర్తిగా ప్రధాన ఆలయం యొక్క గర్భాలయం నమూనాని పోలి ఉంది. ఇంకొద్ది గంటల్లో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ శ్రీ చిన్నజీయర్ స్వామి గారి ఆధ్వర్యంలో జరగనుంది. ఈ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం నుండి అందరికీ కూడా స్వామివారి దర్శనం ప్రారంభించబడుతుంది. ప్రస్తుతం ఉన్న నరసింహస్వామి గర్భగుడి పునర్నిర్మాణం దృష్ట్యా బుధవారం ఉదయం నుంచి భక్తుల దర్శనాలు నిలిపేస్తున్నారు. ఇకపై స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామిని కాకుండా బాలాలయంలోనే స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత గర్భగుడి లాగానే బాలాలయాన్ని కూడా అదే నమూనాలో తీర్చిదిద్దారు. భక్తులకు లోపల ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ సభ్యులు. దాదాపు ఏడాది పాటు స్వామివారి దర్శనం బాలాలయంలోనే ఉంటుంది. మరోవైపు గుట్టపై ఇప్పటికే పాత భవనాలను కూల్చివేశారు. త్వరలోనే గర్భగుడిని విశాలంగా తీర్చిదిద్దనున్నారు. మరో ఏడాదిలో యాదాద్రి రూపురేఖలు మారబోతుండటంతో భక్తులు సహకరించాలని కోరుతోంది యాదాద్రి పాలక మండలి.